సంఘం హై స్కూల్ నందు ప్రహరీ గోడ లేకపోవడంతో మందు బాబులకు చీకటి కార్యకలాపాలకు అడ్డాగా మారింది. సంఘం హై స్కూల్ ఆవరణలో డిస్పోజబుల్ గ్లాసులు, మద్యం సీసాలకు నిలయమైంది. సంఘం హై స్కూల్ హెడ్ మాస్టర్ బుజ్జయ్యను వివరణ కోరగా ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకే గోడ పగలగొట్టడం జరిగిందని తెలిపారు. త్వరలోనే పగలగొట్టిన గోడను వారం రోజుల వ్యవధిలోనే పూర్తి చేస్తామని హెడ్ మాస్టర్ బుజ్జయ్య చెప్పారు. అలాగే బయట జరుగుతున్న కొన్ని నేరాల గురించి మీకు తెలియాలి. అవి తెలిస్తే మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, వాటి వల్ల మనం వాటిల్లో విక్టిమ్ కాకుండా మనం సేవ్ అయ్యేలా ఉంటాము అని తెలియజేయడం కోసం మీకు ఇలా వచ్చి చెప్దామని ఈరోజు మేము వచ్చాము. మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు అందరూ జిల్లా వ్యాప్తంగా అందరికీ ఈరోజు ఈ కొన్ని సాంఘిక రుగ్మతలపై వీటిపై మీ అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం వచ్చున్నాము. అందరికీ ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో సెల్ ఫోన్ యూజ్ చేయడం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళంటూ లేదు. సో వాడేటప్పుడు అది మంచికి వాడుతున్నామా, చెడుకు వాడుతున్నామా, లేదు దాంట్లో ఏం చేస్తున్నాం, ఇది నొక్కొచ్చా, ఇది నొక్కకూడదా, ఇది యూజ్ చేయవచ్చా, చేయకూడదా, ఈ ప్లేస్లో ఈ ఫోన్ ఇలా ఓపెన్ చేసి పెట్టవచ్చా, పెట్టకూడదా, ఇలాంటి బేసిక్ కూడా మనకు తెలియవు. కొన్ని ఎవరో అంత టూ ఇంటెలిజెంట్ కాదు, అందరం లెర్నర్స్, తెలుసుకునే వాళ్ళని. సో సెల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు లేదు మనకుండే ల్యాప్టాప్ కానీ ట్యాబ్ కానీ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు వాటిలో కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి. మీకు ₹1,00,00,000 వచ్చినాయండి, ఈ లింక్ ఓపెన్ చేసి మాకు కాస్త డీటెయిల్స్ ఇస్తే మీ ₹1,00,00,000 మీ అకౌంట్లో వేస్తామండి అంటారు. ఏదో ₹1,00,00,000 బాగుంది కదా, అసలే మా నాన్నగారు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ ₹1,00,00,000 మంచి మేడ ప్లాన్ చేద్దాం అని అనిపిస్తుంది అనమాట, మనకున్న తెలియటట్లు. అందుకని ఆ లింక్ ఓపెన్ చేసి ఆ నెంబర్కి పంపినా, లేక తెలిసే నువ్వు ఒకరికి సైబర్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడికి నువ్వు పంపించేసిన ఆ డబ్బులు ఆపేయాలంటే నీకున్న ఓన్లీ సొల్యూషన్ 1930. లేదా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయితే మేము చెప్పినా ఇదే చెప్తాం. ఫస్ట్ 1930లో లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్, ఆ సోకాల్డ్ స్క్రీన్ షాట్, మీరు పే చేసిన ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఆ పేమెంట్ని ఆపేస్తారు. మేము మీ కాలేజీకి ఎందుకు వచ్చామనంటే మా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ సారు నేరాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో జరిగినాక మనం కట్టడి చేసే కంటే కూడా జరగకముందనే మీరు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించండి, వాటిలో కనీసం 50% నేరాలు తగ్గుతాయని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ప్రతి స్కూల్లో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి సర్కిల్లో, సబ్ డివిజన్లో ఇలాంటి కార్యక్రమాలే అవగాహన సదస్సు జరుగుతుంది. అందులో భాగంగా మన ఈ కాలేజీకి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఈ సైబర్ నేరాలు ఎట్లా ఉంటాయంటే ఇప్పుడైతే మీకు అంత రాదు, మీరు డిగ్రీ అయిపోయినాక వస్తాయి ఆ సబ్జెక్ట్ సైబర్ నేరాలు. నెంబర్ 1 వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తారు ఆన్లైన్లో. ఏదో ఒక నెంబర్ నుంచి మనం ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ సైట్స్ ఉంటాయి, మీరు ఎప్పుడన్నా చూస్తే ఆన్లైన్లో కానీ మనం చెక్ చేసినప్పుడు దేన్నైనా చెక్ చేయండి, నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి. అది ఏది నిజమైన సైటో ఏది అబద్ధమైన సైటో మనం సెర్చ్ చేయగానే ఏమంటే మనకు కాల్ వచ్చింది. ఎందుకు కాల్ వచ్చింది అంటే మనం ఫోన్ కొన్న వెంటనే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ప్రతి యాప్ ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ భూ ప్రపంచం మీద, ఈ కమర్షియల్ ప్రపంచంలో మీకు ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు. మీకు టెంపరీగా ఇచ్చాము అని చెప్తే అది మీకు బ్యాక్ ఎండ్లో వెనకెండ్ దీంట్లో మోసం జరిగింది. ఉదాహరణకు మీకు ఫ్రీ యాప్ ఇచ్చామని చెప్తారు. మేము కూడా దీంట్లో చాలా యాప్స్, ఫ్రీ యాప్స్ డౌన్లోడ్ చేస్తాం. ఈ డౌన్లోడ్ చేసినప్పుడు వాళ్ళు 4 పారామీటర్స్ అడుగుతారు. అది నెంబర్ 1 పారామీటర్ కాంటాక్ట్, నెంబర్ 2 పారామీటర్ SMS అండ్ అదర్ మెసేజెస్, నెంబర్ 3 ఆడియో కనెక్షను, నెంబర్ 4 మైక్రోఫోన్ కనెక్షన్.